హాయ్ అండి. బజార్ నుంచి ద్రాక్ష పళ్ళు అయితే తెచ్చుకున్నానండి. ఇవి చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయని చెప్పి ఎవరూ తినలేదు. వీటితో ఏం ప్రిపేర్ చేద్దామని ఆలోచిస్తే ఇన్‌స్టా‌లోనే ఈ రీల్ కనిపించిందండి. లేట్ చేయకుండా జెల్లీ అయితే ప్రిపేర్ చేసేసాను. ద్రాక్ష పళ్ళని మిక్సీ జార్‌లో అయితే వేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ జ్యూస్‌ని వడకెట్టేసుకొని రసం అంతా తీసేసుకున్న తర్వాత నాకు 2 కప్పుల జ్యూస్ అయితే వచ్చింది. సో, ఆ 2 కప్పులకి హాఫ్ కప్పు పంచదారని, హాఫ్ కప్పు కార్న్ ఫ్లవర్‌ని వేసేసుకొని ఉండలు కట్టకుండా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఫుడ్ కలర్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. నేనైతే ఫుడ్ కలర్‌కి బదులు పాలకూరని ఇలా మెత్తగా జ్యూస్ లాగా అయితే చేసి వేసుకున్నానండి. ఇలాగ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్‌లోకి అయితే తీసుకున్నాను. అలా గ్లాస్‌లో వేసేసుకొని ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే జెల్లీ లాగా అవుతదండి. సో, అప్పుడు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు తురుములోని కోట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జెల్లీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు ఫ్రూట్స్ తినలేని వాళ్ళకి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి.